వారు కూడా ఏం చేయాలి? ప్రార్థించేవారుగా ఉండాలి. ప్రార్థన చేయమంటే ఒక మాట పడేవారు, వెనక్కి వెళ్ళిపోయేవారు, సిగ్గుపడేవారు అనేక మంది మరి నేటి దినాల్లో సంఘాల్లో పెద్దలుగా ఉంటూ ఉన్నారు. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దేవుని యొక్క బిడ్డలుగా ప్రతి ఒక్క స్థితిలోనూ దేవుడు మనకు ఒక బాధ్యతను ఇస్తూ ఉన్నాడు. ఆ బాధ్యతను మనము ఏం చేయాలి? తూచా తప్పకుండా నెరవేర్చాలి. ఏ బాధ్యతను మనము చేయము కదండి. దేవుని యొక్క కార్యములలో మరి ఏ బాధ్యతను మనం వహించము. కానీ సహోదరుగా దేవుని యొద్ద మాత్రం అన్నీ ఆశిస్తూ ఉంటాము. దేవుడు చెప్పిన ఏ మాట మనం వినము, కానీ దేవుని యొద్ద నుండి మనకు అన్నీ కావాలనుకుంటూ ఉంటాము. సహోదరుగా మరి దేవుని యొక్క మాట కూడా మనం కొంచెం వినాలా వద్దా? కొంచెం కాదు, మొత్తము వినాలి. దేవుని యొక్క మాటలను మరి కొద్దిగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ మనం ఆ విధంగా ప్రయత్నం చేసేవారుగా ఉండట్లేదు. కానీ మనం ఏం చేస్తున్నాము? మనం ఇప్పుడు ఏ విధంగా అయితే రెడీమేడ్ ఫుడ్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నామో, అంతా రెడీమేడ్ అని ఎదురు చూస్తూ ఉన్నామో, ఆ విధంగా మనం ఏమి చేయకపోయినా కానీ దేవుని యొద్ద నుండి మనకు అన్ని వచ్చేయాలని ఎదురు చూసేవారుగా ఉంటూ ఉన్నాము. సహోదరులరా, మనం ఆ విధంగా కాదు, కానీ శ్రద్ధగా దేవుని యొక్క మాటను వినదాన్ని గ్రహించుకుని దేవుడు ఏ విధంగా బ్రతకమంటున్నాడో, ఏ విధంగా చేయమంటున్నాడో ఆ విధంగా చేయడానికి మనం ప్రయత్నించినప్పుడు సహోదరులరా, మాట ఇచ్చినటువంటి మన దేవుడు మాట తప్పేటువంటి దేవుడా కాదు. మాట ఇచ్చినటువంటి మన దేవుడు మాట తప్పేటువంటి దేవుడు కాదు. కానీ సహోదరులరా, ఈ లోకంలో ఉన్న మానవులైతే మాట తప్పుతారు, కానీ మన దేవుడు మాట తప్పేటువంటి దేవుడు కాదు. సహోదరులరా, మాట తప్పేటువంటి దేవుడు కాదు అని మనం చెప్తాము, కానీ మనం ఏం చేస్తూ ఉంటాము? ఆయనను ఆశ్రయించాం. కానీ ఈ లోకంలో అనేకమైన వాటిని ఆశ్రయించే వారంగా మనము ఉంటూ ఉన్నాం. సహోదరులరా, మనం ఆ విధంగా కాదు. దేవుని వైపు చూసేవారుగా ఉందాం. దేవుని వైపు చూస్తూ అవును, నన్ను రక్షిస్తానన్న దేవుడు, నన్ను కాపాడుతానన్న దేవుడు, నన్ను స్వస్థపరుస్తానన్న దేవుడు నాకున్నాడు. ఆయన నన్ను స్వస్థపరుస్తాడు. ఆయన నాకు రోగం నుండి విడుదల చేస్తాడు, నా సమస్యల నుండి విడుదల చేస్తాడు, నాకు సమాధానం దయచేస్తాడు అని మనం దేవుని వైపు మొదట చూసేవారంగా ఉండాలి. దేవుని వైపు మొదట మనం చూసేవారంగా ఉంటే దేవుడు మనల్ని కాపాడువాడుగా, రక్షించేవాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు కనుక, మన సమస్యలకు సమాధానం మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు కనుక సహోదరులారా, లేచి పడదాం, ప్రార్థన చేసుకుని ఆరాధన ముగించుకుందాం. సహోదరుడా, దేవుని యొక్క మాటను వింటున్నటువంటి నీవు ఆ మాటను వినదాన్ని గ్రహించుకుని నీ జీవితాన్ని సరి చేసుకుంటే దేవుడు చేస్తానన్న ప్రతిదీ కూడా నీకు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ మనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి దోషములు, మనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పాపములు మరి దేవుని యొద్దకు మనం వెళ్ళకుండా చేస్తూ ఉన్నాయేమో. వాటిని మనం తొలగించుకుందాం. దేవుని వైపు చూసేవారుగా ఉందాం. దేవుని దీవెనలో ఆశీర్వాదాలు పొందుకునే వారుగా ఉందాం. ప్రార్థన చేద్దాం.